ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని కృప వల్ల గడిచిన వారం నుండి ఈ వారం అంతా ఆయన కాపుదలలో మనం ఉంచబడి ఈ పరిశుద్ధమైన ఆదివారం ఆయన మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. ఈ పరిశుద్ధమైన విశ్రాంతి దినము రోజు ఈ ఉదయకాలమే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మీ మధ్య అద్భుతమైన కార్యములను జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నీ నోటిని నీవు పరిశుద్ధపరచుకోవాలి, నీ హృదయాన్ని నీవు పరిశుద్ధపరచుకోవాలి. అలాంటి దేవుడికి విరోధమైన పనులు నీవు చేయకుండా ఉండాలి. దేవుడికి విరోధమైన పనులు నీవు చేస్తూ ఉండి నీ మధ్యన నీకు దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించాలంటే ఆయన జరిగించరు. నీ మధ్యన నీవు అద్భుతమైన కార్యములను దేవుడి చేత చేయించుకోగలగాలి. దేవుడు నీ మధ్యన అద్భుతమైన కార్యములను జరిగించాలంటే కేవలం నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని నీవు ఒప్పుకోవాలి. దేవుడు ఇదిగో ఎరుకో గోడలను కూలుస్తూ కూడా వారికి కొన్ని ఆంక్షలను పెట్టారు. దేవుడు చేస్తానన్న కార్యాన్ని చేశారు. కానీ వారి విశ్వాసానికి కొంచెం పరీక్ష పెట్టారు. వారు ఆ విధంగా దేవుడు చెప్పినట్లు ఏ విధంగా చేశారో 7 సార్లు తిరిగారో 7 మార్లు మరి దేవుణ్ణి స్తుతించారో చివరగా మరి గట్టిగా అరిచారో ఆ ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. అలాగే దేవుడు మీకు కూడా సెలవిస్తున్నాడు, నేను కూడా మీ మధ్యన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాను. కానీ నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుడికి విరుద్ధమైన పనులు నీవు ఏమీ చేయొద్దు. దేవుడికి ఇష్టమైన పనులు చెయ్యి. దేవుడికి ఇష్టంగా బ్రతుకు. దేవుడు తప్పకుండా నీకు నీ కుటుంబానికి అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు. నిన్ను బట్టి నీ జనములను కూడా అద్భుతంగా ఆయన దీవిస్తారు. దేవుడు సెలవిస్తున్నారు, నీవు పరిశుద్ధపరచుకో, నువ్వు పవిత్రంగా ఉండు, దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండు, దేవుడికి ఇష్టమైన భక్తి చెయ్యి. యెహోవా యందు భయభక్తులు కలవారు ధన్యులు, వారి చుట్టూ దేవదూతల కావలి ఉంటుంది. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. తప్పకుండా ఆయన అనుగ్రహించే అద్భుతమైన కార్యములను నీవు జీవితాల్లో పొందుకుంటావు. ఇప్పటికే నువ్వు ఎన్నో అద్భుతమైన కార్యాలు పొందుకున్నావు. నీ కొరకు దేవుడు ఎన్నో మేలులు చేశారు. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి పవిత్రంగా జీవిద్దాం. ఆయన దయచేసి అద్భుతమైన కార్యాలను మనందరం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి మీ కృపను బట్టి ఈ పరిశుద్ధమైన ఆదివారం ఈ ఉదయకాలమైన వాగ్దాన రీతిగా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ మధ్యన నేను అద్భుతమైన కార్యాలను జరిగిస్తానని మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఎవరైతే నేను మీ మాటలు వింటున్నారో, నమ్మకంగా ఇంకో మీ కొరకు నేను మొర పెడుతున్నారో, వారి ప్రార్థనని మీరు ఆలకించి అంగీకరించి వారి మధ్యన అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. బలహీనంగా ఉన్న వారిని ఒక్కసారి బలపరచండి. మీ అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. అనేకమైన బలహీనతలతో ఎందరూ నేను సతమతం అవుతున్నారయ్యా. మానసికంగా నలిగిపోతున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపని గ్రహించండి. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి అయ్యా. చదువుతున్న ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా ప్రతి ఎవరి బిడ్డ ఉండినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీకు వందనాలు. చంటి బిడ్డల చుట్టూ నేను మీరు కవచం వేయండి, కంచెను నేను మీరు ధరింపచేయండి తండ్రి. మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఆడపిల్లలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఏ దృష్టిడి కన్ను ఆడబిడ్డ మిలా పడకుండా నేను మీ కృపను గ్రహించండి ప్రభు. మీకు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం అనుగ్రహించిన బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. నెల నిండేంత వరకు మీ కాపుదల కృపను గ్రహించి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి. బాలింతని చంటి బిడ్డలని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానము అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. ఏ రైతులను జ్ఞాపకం చేసుకోండి. చిన్న పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని నైనా జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలిగింది యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నేను నెరవేర్చండి ప్రభువా. మీకు వందనాలు. ఈరోజు నైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీకు కాపుదల కృపను గ్రహించండి తండ్రి. ఇంకా నేను ఫిబ్రవరి నెలలో జరుగుతున్న సభల విషయంలో అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి.
చేయండి. మీరే మహిమ పొందపరచబడినట్లు ఆ సభలు జరుగునట్లు మీరు సహాయం చేయండి. ఆ సభల ద్వారా మీకే ఘనత రావాలి, మీకే మహిమ రావాలి ప్రభా. సభల నిమిత్తం జరుగుతున్న ప్రతి పనిలో నేను మీరు తోడుగుండి కాపుదల కృప అనుగ్రహిస్తారని ఈరోజు నేను ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి అందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి సమాధానపరిచి మేలులతో నేను మీరు తృప్తిపరుస్తారని ఈ విశ్రాంతి దినమును ప్రతి ఒక్కరూ ఆచరించినట్లు మీకు కృప చూపుతారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఫిబ్రవరి 18, 19, 20 పల్లంకూరు గ్రామంలో జరుగుతున్న ఈ సభల నిమిత్తము మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తుంటే తప్పకుండా ఈ సభల్లో మీరు పాలు పంచుకుని సభల యొక్క దీవెనలు మీరు పొందుకోండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.